లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జగన్ హయాంలో సీఎంఓలో పనిచేసిన ఆయన షాడో సీఎంగా కూడా కాదు, తానే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించేవారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డి పోచల్లా చూసేవారని, తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ధనుంజయ రెడ్డిపై కోటంరెడ్డి ఏమన్నారో చూడండి. అన్నిటికీ మించి ఇప్పుడు అసలుకి మూల విరాట్టులు ఇద్దరు ఉన్నారు. ది గ్రేట్ ధనుంజయ రెడ్డి గారు, ది గ్రేట్ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలని గడ్డి పోచలతో సమానంగా చూస్తూ ఆ రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకుల్ని గడ్డి పోచలుగా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం చేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని హీనాతిహీనంగా చూస్తూ ఏ రోజు జెండా పట్టని వీళ్ళు చలాయించినటువంటి అపరిమిత అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి తీరు. కాబట్టి దేవుడి స్క్రిప్టు చాలా బాగుంటుంది అశోక్ గారు. అందుకే ఇద్దరు కూడా జైల్లో సర్దిరుతున్నారు. ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పాను కదా, చంద్రబాబు గారు దగ్గర ఏదైనా సరే ధర్మంగా జరగాల, చట్టపరంగా జరగాల. సందర్భం వచ్చింది, మీరే ప్రస్తావించారు ధనుంజయ రెడ్డి గురించి. షాడో సీఎం అనేది నిజమేనండి? ఎంటైర్ అధికారులు ఇవాళ పేపర్లో చదివాను, చీఫ్ సెక్రటరీ వచ్చి ఈయన కలవటానికి, ఈయన కార్యదర్శి పోస్టులో ఉన్న ఈయన దగ్గరికి చీఫ్ సెక్రటరీ వచ్చి బయట వెయిట్ చేయాల్సి వచ్చేదంట. అవును, ఆయన పని మీద వచ్చాడు, ఆయన అవసరం కోసం వచ్చాడు, కూర్చోమనిలే అనేవాడంట. డీజీపీ స్థాయి వాళ్ళని మార్చాలి అంటే ధనుంజయ రెడ్డి అంట, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ధనుంజయ రెడ్డి. ఒక విధంగా షాడో సీఎం అంటే జగన్ ధనుంజయ రెడ్డి చెప్పాడు అంటే మీలాంటి వాళ్ళని కూడా వెళ్ళి ధనుంజయ రెడ్డిని కలవండి అన్న అని చెప్పేవాళ్ళు అంట కదా. ఒక్క నిమిషం అశోక్ గారు, ధనుంజయ రెడ్డి గారు షాడో సీఎం కాదు, సీఎం ఆయనే. ఓకే, ధనుంజయ రెడ్డి సీఎం. ఓకే, ఒక మాట మీకు అశోక్ గారు, నేను ఒకరోజు ఒక విషయం మీద వారిని కలవాలని వారం రోజుల పాటు ఫోన్లు చేశా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. వాళ్ళ పిఏ నీలకంఠేశ్వర రెడ్డికి ఫోన్ చేశా, వారు ఫోన్ ఎత్తుకోలా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. ఇంకెందుకని నేనే వెళ్ళా. ఎమ్మెల్యేని కాబట్టి సీఎం ఇంట్లో నన్ను బానిస్తారు, ఇక్కడ సీఎంగా రూల్లో బానిరు కానీ ఇంట్లో బానిస్తారు అంటే ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లోకి. ధనుంజయ రెడ్డి గారి ఛాంబర్ ముందు ఉదయం 10 గంటలకు వెళ్ళాను నేను, రాత్రి 8 గంటలకు పిలిచాను లోపల నన్ను. నేను పోయింది ఏ పని తెలుసు అశోక్ గారు? నెల్లూరు రూరల్ సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో సీఎం గారు సంతకాలు పెట్టి జియో రిలీజ్ చేసినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని, పనులు జరగని పరిస్థితుల్లో అన్న ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ జియో, ఇది ప్రజలను మోసం చేసే జియో, దయచేసి దీన్ని సరిచేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వండి. మీరు జియో ఇచ్చారని నేను గర్వంగా ప్రజలకు మాట చెప్పాను, పని జరిగిపోతుందని. తీరా చూస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు అని చెప్పేదానికి ప్రజా సమస్యల కోసం వెళితే ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి లోపలికి పిలిచారు. మీరు అప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే, మీరు అనొచ్చు మధ్యాహ్నం భోజనం అడ్డు చేశారని. అవునండి, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే పక్కన పెట్టండి అశోక్ గారు. ఎవడండి ధనుంజయ రెడ్డి? ఈడేమన్నా జెండా మోసాడా ధనుంజయ రెడ్డి? ఎవడి ధనుంజయ రెడ్డి? జెండా మోసాడా? పార్టీ కష్టాల్లో ఉన్నాడా? నేను ఆ కుటుంబంతో ఉన్నానండి, పార్టీ కష్టాల్లో ఉన్నానండి, కేసులు పెట్టించుకున్నానండి, ఓదార్పు యాత్రలో మనిషి లేని రోజులు నేను ఉన్నానండి. ప్రజా సమస్యల మీద ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి. మీరు అనవచ్చు మధ్యాహ్నం భోజనం ఏం చేశారని. భోజనం చేయలా, టీలు స్నాక్స్ వస్తూ ఉంటే తింటా ఉన్నా. ఓకే, సారీ అశోక్ గారు, ఎస్ అండి అశోక్ గారు, సారీ, ఫ్లోలో వాడు అని వచ్చింది, క్షమించమని కోరుతూ ఉన్నా. సారీ, ఎవరి ధనుంజయ రెడ్డి అనబోయి వాడు అని వచ్చింది,
వినేవాళ్ళంతా నాకు క్షమించాలని కోరుకుంటున్నాను. అది మీ సంస్కారం, అది మీ హుందాతనం. వాళ్ళు వాడిన భాషతో పోలిస్తే మీరు అన్నది పెద్ద తప్పు కూడా కాదు, కానీ మీరు ఇమ్మీడియట్గా దాన్ని క్షమించమనంటున్నారు. అది మీ సంస్కారం. నిజంగా రాజకీయ నాయకులంతా కూడా మీ దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఆ బాధ కోపంలో వచ్చింది. అవునండి, అది నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నిజంగా రాజకీయ నాయకులంతా కూడా ఆ సంస్కారం నేర్చుకోవాలి, ఆ విలువలు అంటాం. రైట్, చూశారు కదా అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ రెడ్డి మాటల్లో మనకు అర్థమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసేవారని, తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ధనుంజయ రెడ్డిపై కోటన్ రెడ్డి ఏమన్నారు ఇప్పటిదాకా చూశారు. ధనుంజయ రెడ్డి సీఎంఓలో సీఎంలా వ్యవహరించేవారని, ఆయన ఏమైనా జెండా మోసారా లేకపోతే పార్టీకి ఏం చేశారు అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక షాడో సీఎం కాదు, ఆయనే సీఎంలా బిహేవ్ చేశారు అని అంటూ ఉదయం వచ్చిన వాళ్ళని సాయంత్రం వరకు కూడా బయట కూర్చోపెట్టేవాళ్ళు. అలాగే ఒక ఎమ్మెల్యే కాదు, కనీసం మనిషిలాగా కూడా చూసే అవకాశాలు అక్కడ లేవు, అలా కనిపించలేదు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ని మనం చూసాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది మీకు అందించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు, అప్డేట్స్ అందిస్తారు. అశోక్, గత ప్రభుత్వ పాలన గురించి అలాగే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి విన్నాం. ఎక్కడ చూసిన సందర్భాలు లేకపోయినా చాలా సందర్భాల్లో విన్నాము. దాని తర్వాత రఘురామకృష్ణంరాజు ఇష్యూ తెరపైకి వచ్చింది, ఇవన్నీ చూసాం. కానీ ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి, ధనుంజయ రెడ్డి పాత్రకు సంబంధించి ఈ కేసు ఎప్పుడైతే నమోదైంది ఆ తర్వాత మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఒకసారి ఓవరాల్గా డిపిక్ట్ చేయండి. ధనుంజయ రెడ్డి నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. సో ఇవాళ కోర్టు ముందు హాజరుపరచబోతూ ఉన్నారు. ధనుంజయ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏపీ పాలిటిక్స్లో చాలా పెద్ద పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిన్న ఉదయమే మనం బ్రేక్ చేశాం. వాస్తవానికి ధనుంజయ రెడ్డిని అండ్ కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఇవాళ అరెస్టు చేయబోతున్నారు అని నిన్న ఉదయమే బిగ్ టీవీలో మనం టెలికాస్ట్ చేశాం. అప్పటి వరకు ఏ ఛానల్ కూడా దాన్ని టెలికాస్ట్ చేయలేదు, ఎవరికి సమాచారం కూడా లేదు. మనం ముందస్తుగానే చెప్పాం జరగబోతోంది ఈ పరిణామం అని. ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈవెన్ జగన్, అప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అతి కోలుకోలేని దెబ్బ అని కూడా మనం చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గుండెకాయ లాంటి వాడు ధనుంజయ రెడ్డి అనేది మనం చెప్పిన విషయం. కానీ ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా సన్నిహితుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. ధనుంజయ రెడ్డి వల్ల ఆ రోజు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సఫర్ అయ్యారు, అప్పటి అధికారులు ఎంతటి దారుణమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ధనుంజయ రెడ్డి వల్ల. ధనుంజయ రెడ్డి ఎంటైర్ సీఎంఓని తన ఒంటి చేత్తో ఏ విధంగా నడిపించాడు అనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలు బట్టి తెలుస్తుంది. అయితే అశోక్, ఒక విషయం, ఇప్పుడు గోవిందప్పని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో మనకు మొత్తం కూడా సిట్ ఒక క్లారిటీగా చెప్పింది, ఇక్కడ కీ కాన్స్పిరెంట్ ఎవరైతే ఉన్నారో అత్యంత, ఈ కీ కాన్స్పిరెంట్ అన్నది మనం ఇక్కడ ఆపాదించవచ్చా? లేదు, ఇంకా ఉన్నారు. యాక్చువల్లీ ధనుంజయ రెడ్డి అనేది నెక్స్ట్ లెవెల్ మాత్రమే. ధనుంజయ రెడ్డి తర్వాత అసలు కింగ్ పిన్ ఎవరు, ఎంటైర్ డబ్బులన్నీ కూడా ఎవరికి వెళ్ళాయి, ఎవరి ఆదేశాలతో ఈ స్కామ్ అంతా కూడా జరిగింది అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ధనుంజయ రెడ్డి ఇంకా కింగ్ పిన్ కాదు ఒక విధంగా. ఇక్కడ మనం ధనుంజయ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇక్కడ ధనుంజయ రెడ్డి మీద ఆరోపణ చేసింది ఆషామాషి వ్యక్తి కాదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుంచి గెలిచినా కూడా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఆయన వెరీ క్లోజ్. అలాంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి వల్ల ఏ విధమైన ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేశామనేది ఇవాళ మన ఇంటర్వ్యూలో ఆయన బ్లాస్ట్ చేశారు. తన ఆవేదన మొత్తాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలని గడ్డిపోచల కంటే దారుణంగా చూసేవాడు ధనుంజయ రెడ్డి. అతని కోసం వెళ్తే తన నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిధులకు సంబంధించి అడగటానికి వెళ్తే ఉదయం 10 గంటలకు వెళ్ళిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, అప్పటికి జగన్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యంత క్లోజ్, రాజశేఖర రెడ్డికి క్లోజ్, రాజారెడ్డికి
బాగా పరిచయం ఉన్న వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో చాలా ముఖ్యమైన నేత, అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఉదయం 10 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు బయటే కూర్చోబెట్టాడు. కనీసం భోజనం కూడా చేయకుండా ఆఫీసులో వాళ్ళు ఇచ్చే టీ స్నాక్స్ తిని అక్కడే కూర్చున్నానని చెప్పడం అనేది అతిపెద్ద సంచలనం అవుతుంది. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎలా మాట్లాడారంటే, అంటే ఆ ఆవేశం ఒకలాగా ఆగిపోయి దగ్గొచ్చేసేసి అగైన్ మళ్ళీ తను అరే నేను తప్పు చెప్పాను ఇలా మాట్లాడకూడదు అని చెప్పి కూడా ఆయన పాపం ఇది ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయ్యారు. అంటే అప్పట్లో ఎంత నరకం అనుభవించామనేది వాళ్ళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోరు విప్పారు. కానీ నోరు విప్పని ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియవు, జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేవి కాదు. పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి మొదలుపెట్టి పార్టీ ముఖ్య నేతల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనుంజయ రెడ్డి వల్ల ఇంతలా సఫర్ అయ్యారు అనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలను బట్టి చాలా క్లియర్గా తెలుస్తుంది. కోటంరెడ్డి ఒకటి ధనుంజయ రెడ్డి, 2 కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, కార్యదర్శిగా ఉన్న అంటే సీఎంఓ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి. ఇవాళ మనం ఒకసారి కొంత ఇన్ఫర్మేషన్ కూడా చూస్తే చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి వచ్చి ధనుంజయ రెడ్డి కోసం బయట కాపలా కూర్చోవాల్సి వచ్చేదంట. ధనుంజయ రెడ్డిని కలవడానికి చీఫ్ సెక్రటరీ కింద కార్యదర్శి పనిచేస్తాడు మామూలుగా అయితే. కానీ ఇక్కడ రివర్స్, సీఎంఓ సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి కోసం ధనుంజయ రెడ్డి అపాయింట్మెంట్ కోసం చీఫ్ సెక్రటరీ వచ్చి బయట కూర్చునేవాడట. అదేంటి అంతసేపు చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టడం ఏంటంటే, యాక్చువల్లీ సీఎంఓ కార్యదర్శిగా నియమించే చీఫ్ సెక్రటరీ. కానీ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో అవేమీ ఆ ప్రోటోకాల్ ఏమి ఉండేది కాదు. సెక్రటరీ స్థాయి ఉన్న వ్యక్తి దగ్గరికే చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి వచ్చి బయట కాపలా కాసి కూర్చోవాల్సి వచ్చేది, వెయిట్ చేయాల్సి వచ్చేది. అదేంటని అడిగితే అతను నా కోసం ఏమన్నా వచ్చాడా, వాళ్ళ పని మీదే వచ్చాడు కదా అని ధనుంజయ రెడ్డి అనేవాడంట. అంటే అంతటి అహంకారం. అశోక్ ఒక్కసారి సరే, 2 సార్లు సరే, కానీ ఉన్న మొత్తం 5 ఏళ్లలో కూడా ఇలాంటి ఘటనలు ఒక 2వ సంవత్సరం నుంచే వింటూ వచ్చింది, మీడియా అంతా కూడా వింటూ వచ్చాం. అవి అన్నీ కూడా అక్కడి దాకా చేరకపోవడానికి కారణం ఏంటంటే తెలీదా, లేకపోతే ఆ కమ్యూనికేషన్ లేదా, ఎలా చూడాలి? అంటే మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా నేరుగా వెళ్ళి కలిసే అవకాశం ఉండేది కాదు. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఇట్లా ఉండేది. అందులో అతిపెద్ద లేయర్ ఏమైనా ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత లేయర్ ధనుంజయ రెడ్డి. సో ఈ వీళ్ళ దగ్గర ఎవరిని వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నాలు చేసినా కూడా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈవెన్ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు జగన్ కలవటానికి వెళ్తే ధనుంజయ రెడ్డితో మాట్లాడండి అన్న అని జగన్ అన్నాడు అనేది ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. కొంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా రోజులు దూరంగా ఉన్నారు, మాట్లాడలేదు అన్న విషయాలు కూడా అప్పట్లో విన్నాం మనం. ఎస్, అంటే అంటే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ కూడా జగన్ కి డైరెక్ట్ గా కలవలేకపోయేవారు. మధ్యలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి లేదా ధనుంజయ రెడ్డిని కలవండి అని ఆయనే చెప్పేవారు. అంటే ఆ పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా ఇబ్బందులు పడి ఉంటారు, అపాయింట్మెంట్ కూడా దొరక్క. అంటే అప్పుడు టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తారు కనీసం 151 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారి కూడా కలవని సందర్భం ఉంది అని. సో అందరితో మీటింగ్ పెట్టినప్పుడు తప్ప ఇండివిజువల్గా ఎవరికి కూడా ఎప్పుడు అపాయింట్మెంట్లు లేవు. అంతా ధనుంజయ రెడ్డి చూసేవాడు. కాబట్టి ధనుంజయ రెడ్డి షాడో సీఎం కాదు, సీఎంగానే వ్యవహరించేవాడు. ధనుంజయ రెడ్డే పార్టీని డ్యామేజ్ చేశాడు. అండ్ దెన్ ఇష్టం వచ్చినట్టు దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ పదవులను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు అక్రమ సొమ్ము సంపాదించాడు అనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఆయన చేస్తున్నట్టుగానే సో ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓపెన్ అప్ అయ్యారు. రేపొద్దున ధనుంజయ రెడ్డి వల్ల ఇంకా సఫర్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మిగిలిన నేతలు కూడా ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు. మీరు ఇంతకుముందు జక్కంపూడి రాజానగరం మాజీ ఎమ్మెల్యే, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి జక్కంపూడి రాజా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా చెప్పాడు, ఆ రోజు ధనుంజయ రెడ్డి మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు, ధనుంజయ రెడ్డి కనీసం మమ్మల్ని కలిసేవాడు కాదు, మమ్మల్ని అవమానించేవాడు అని ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మొన్న ఓడిపోయిన వ్యక్తి కూడా ఆరోపించారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.